కేసీఆర్ రైతుల యొక్క కళ్ళలో ఆనందం చూడడానికి ఆ యొక్క బరాజును నిర్మించిండు. ఇది వాస్తవం. ఆయన కమిషన్ కోసమో లేకుంటే ఆయన ఫామ్ హౌస్కి నీళ్లు మళ్లించుకోవాలని ఆ దిశగా ఆయన కట్టలేదు. కొన్ని లక్షల బీడు భూముల్లో ఆయన పచ్చడి పొలాలను చూసిండు. ఆ తీరుగానే 3 బరాజులు కట్టిండు. ఒకటి సుందిల్లా, అన్నారము, కాళేశ్వరము. అక్కడి నుంచి నంది పంప్ హౌస్, లక్ష్మీ పంప్ హౌస్, ఆ తర్వాత ఇంకో పంప్ హౌస్, ఆడ నుంచి మల్లన్న, ఆడ నుంచి గ్రావిటీ కెనాల ద్వారా పొలాలు ఎస్ఆర్ఎస్పి కెనాల నుంచి వరుసగా నీళ్ళని ఎటు వదులుతుర్రు? పొలాల సైడ్ వదులుతుర్రు. రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంది? చంద్రబాబు నాయుడు గారికి నీళ్ళు ఇవ్వాలి. అట్లా చేయాలంటే ఏది అడ్డు రాకూడదు, బరాజులను మొత్తం కూలగొట్టాలి. కూల్చాలంటే దిగువ ప్రాంతాలు ఒక సైడ్ ఇసుక తీస్తే కాదు కదా, పైన ఎగువ ప్రాంతాలు కూడా పిల్లర్ దగ్గరకి వెళ్ళి ఇసుక తీయాలి. దగ్గరకి వెళ్ళి ఇసుక తీస్తే గట్టి వరద వస్తుంది. దగ్గర 70 నుంచి 75 టీఎంసీల ప్రెషర్ తోటి వాటర్ వస్తే ఆ బరాజు మొత్తం కొట్టుకుపోయి విశాఖపట్నంలో లేకుంటే బంగాళాఖాతంలో తేలుతుంది. గా తీరుగా రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేసిండు. మాస్టర్ ప్లాన్ వేసిన వ్యవహారానికి వీడియో చూడొచ్చు. ఇక చూడండి, ఇసుక మొత్తం దిబ్బలేపి పడేసిర్రు. ఆ యొక్క అన్నారం బరాజ్ కన్నా ఈ ఇసుక దిబ్బే హైట్ ఉంది. ఇసుక దిబ్బే ఎక్కువగా హైట్ ఉంది. మీరే చూడొచ్చుగా. అన్నారం పైన అవే కుట్రలా ఇసుక తవ్వకాల కోసం కాళేశ్వరాన్ని బలి పెడతారా కేటీఆర్? నిబంధనలకు నీళ్ళొదిలి బరాజ్ పిల్లర్ల వద్దే భారీ ఎక్స్కవేటర్లతో ఇసుక తోడుతుండటం దుర్మార్గం. అన్నారం బరాజ్కు ఏదైనా జరిగితే బాధ్యత మీదే. ఇసుక మాఫియాపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. తెలంగాణను నిలువు దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ ప్రజల్లో ఆ పార్టీ నేతల భరతం పట్టడం ఖాయం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ధ్వజమెత్తడం కూడా జరిగింది. బరాజులు చుట్టూ ఇసుక బకాసురులు, మరమ్మతుల మాటున విచ్చలవిడిగా తవ్వకాలు, సర్కారు కాలయాపన, అధికారుల నిర్లక్ష్యంతో మాఫియా పంజా. ప్రతిరోజు 300కు పైగా లారీలో టన్నుల కొద్దీ ఇసుక తరలింపు. అన్నారం బరాజ్ పిల్లర్లు అంటూ పిల్లర్లకు అటు ఇటు క్యూ కట్టిన వాహనాలు. ఎటు చూసినా కూడా ఇసుక తవ్వుకోవాలి. ఎందుకు తవ్వుకోవాలి చెప్పినా కదా. ఇప్పుడు తెలంగాణకు మొత్తం తీరని అన్యాయం చేయాలి, తీరని ద్రోహం చేయాలంటే అది బరాజులు ఉండకూడదు. రేవంత్ రెడ్డికి అంత కుట్రైంది తెలంగాణ రాష్ట్ర ప్రజలంటే. దేనికోసం? ఎవరి ముఖంలో ఆనందం చూడడానికి ఇది చేస్తున్నాడు. తెలంగాణ సొమ్మునేమో ఢిల్లీకి తగలబెడతాడు, మరి తెలంగాణ నీళ్ళనేమో ఆంధ్రాకు తగలబెడతా ఉండు. దేనికోసం అడుగుతున్నా. అందుకనే కేటీఆర్ గారు అన్నారు, క్రిమినల్ చర్యలు బాజాప్తగా తీసుకుంటాం. ఎవరి మీద? రేవంత్ రెడ్డి మీద. దేనికోసం? బరాజులు ఇరువైపులా ల్యారులు నిలిపివేతి మొత్తం పెద్ద హిటాచీలతోటి పిల్లర్ల బేస్మెంట్ దగ్గర నుంచి తోడుతా ఉన్నారు ఇసుకని. అట్లా తోడడం వల్ల ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది. ఎటు సైడ్ సపోర్ట్ లేకుండా ఆ బరాజ్ మొత్తం పూర్తి స్థాయిలో బేస్లెస్గా, పవర్లెస్గా అయిపోయి కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క వాటర్ విండ్స్ ఏర్పడతా ఉంటాయి ఒకటేసారి ప్రెషర్ రావడంతో. ఆ విండ్స్ ఏర్పడడం ద్వారా ఇసుక భూభాగంలో పూర్తి స్థాయిలో కొట్టుకుపోయి బరాజ్ కూడా ఎక్కడో ఒక ప్లేస్లో కుంగిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే దోచుకునే ప్రభుత్వం ఇది, కోట్లు సంపాదించుకునే ప్రభుత్వం ఇది. జర జాగ్రత్తగా ఉండండి, అర్థం చేసుకోండి పదే చెప్పింది దీనికోసమే. ఈరోజు పొలాలు కూడా ఎండిపోయినాయి. మీకు చూపెడతాయి. ఇగో మీరు చూడండి, సురువు అయింది. ఏందది? పొలాలు ఎండుడు సురైంది. నిర్రబారిన మాగాణం మొదలైతుందని చెప్పినా ఆ తీరుగానే మొదలైంది. ఎక్కడ మొదలైందో మీరే చూడండి. ప్రభుత్వ విప్ అది ఆది శ్రీనివాస్ సొంత గ్రామం రుద్రాంగిలోని పరిస్థితి ఇది. సాగునీరు లేక పంటలు ఎండుతున్నాయనే చెరువులు నింపి ఫిబ్రవరిలో సాగునీరు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మార్చి నెల ప్రారంభమైన మాట నిలబెట్టుకోలేదు. సాగునీరు అందక ఎండిపోయిన పంట పొలాలు. ఇక కాలువల పరిస్థితి చూడాలి. కాలువల్లో ఎక్కడ లేని గడ్డి మొలచడం సురువు అయింది. ఇక 6 నెలల్లో పూర్తి కాదు కదా, ఏది కూడా కావట్లేదు. అందుకనే చెప్పిన ఆ బరాజుల దగ్గర నీళ్లు నిలిపకుండా అట్లనే వదిలేస్తే ఎండిపోయేది మన పొలాలు, ఆంధ్రాల పొలాలు కాదు, మన పొలాలు ఎండిపోతాయి. కేసీఆర్ గారేమో మనం వాడుకున్న తర్వాత ఆంధ్ర వాడుకోవాలని చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? ఆంధ్ర వాడుకున్న తర్వాత తెలంగాణ వాడుకోవాలంటాడు. గా తీరుగా ఉంది పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి గారిని ఏం చేద్దామో మీ అభిప్రాయాన్ని చక్కగా వివరించవలసిందిగా కోరుతున్నాను. మీకోసం కామెంట్ బాక్స్ అంతా ఫ్రీగా ఉంది, నింపేయండి.